హ్యాపీ దసరా టు ఆల్ మై టు ఫ్యామిలీ. దసరా నవరాత్రులు అందరూ బాగా జరుపుకున్నారా? నేనైతే చాలా ప్లాన్స్ వేసుకున్నా, కానీ మాక్సిమం అన్నీ అవుట్ ఆఫ్ ఫ్లాప్ అయినాయి. ఇది మాత్రం అన్ఎక్స్‌పెక్టెడ్ అండి. 90% అవ్వదనుకున్నా, కానీ హ్యాపీగా చేసుకున్నామనమాట. దసరా నవరాత్రుల్లో మనం కుమారి పూజ, లేకపోతే బాల పూజ ఏ రోజైనా నిర్వహిస్తాం కదండీ! నేనైతే ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి బాల త్రిపుర సుందరి దేవి అలంకారం రోజు లాస్ట్ 2 ఇయర్స్ బట్టి చేసుకుంటున్నాను. ఇది జరిగిన తర్వాత నాకు భలే హ్యాపీనెస్ అనేది వస్తుందండి. ఆ టైం, ఆ రోజు నా కూతురిని అలా చూసిన తర్వాత అష్టలక్ష్ములు మా ఇంట్లోనే 365 రోజులు కొలువుంటున్నాయి అన్నంత హ్యాపీనెస్ వచ్చిద్ది. మా ఇంటి మహాలక్ష్మి అనమాట. అందుకే అంటారేమో ఇంటికి ఒక ఆడపిల్లైనా ఉంటే ఎంతో అందంగా ఉండిద్ది అని చెప్పని. ఆ టైంలో అక్కడ ఉన్నది మన పాప కాదండి, సాక్షాత్తు అమ్మలగన్నమ్మ అమ్మవారు. కాబట్టి పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరూ ఆశీర్వాదం తీసుకోవచ్చు అనమాట. అయితే లాస్ట్ నేను టైటిల్స్తో కలిపి ఇంకా క్లియర్గా షార్ట్ వీడియో పెట్టాను, అది ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. కానీ కన్నతల్లి మాత్రం చేయకూడదంట, నాకు అదొక్కటే ఇబ్బందిగా అనిపించింది. లాస్ట్ ఈ లుక్ బాగుంది, ఈ లుక్ బాగుందా? కమెంట్ ఆన్ లెట్ మీ నో.